ఇటీవల కాలంలో చూడండి, ఒకప్పుడు ఇది లాస్ట్ విజయవాడ ఏపీ పర్యటనకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మోడీ గారు ఏమన్నారు, ఏంటి లోకేష్ నువ్వు రావట్లేదు, నన్ను కలవట్లేదు అని అన్నాడు. తర్వాత మన కర్నూలుకి వచ్చినాడేమో మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడారు. అంటే ఒక చర్చ అయితే నడుస్తుంది. 2029 లోపే లోకేష్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి పెట్టాలనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నాడు. అంటే ఆయన వయసు రీత్యా లోకేష్ ముందే సీఎంగా కొద్దిగా అడాప్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ కూడా బాగుంటుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. నిజంగా ఏపీలో లోకేష్ సీఎం కావాలంటే మోడీ పర్మిషన్ అవసరమా? అంటే పర్మిషన్ అవసరం లేదు, కానీ ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి కేంద్రంలో మోడీ ప్రైమ్ మినిస్టర్ గా ఉంది కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి ఇక్కడ కూటమి ఓన్లీ టీడీపీ ప్రభుత్వం కాదు కదా, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి న్యాచురల్ గా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన ఉంటే 2029 లోపలనే ఆయన వేరే పోర్ట్ఫోలియోకి పోయి ఒకవేళ లోకేష్ ను పెట్టాలన్నప్పుడు న్యాచురల్ గా కూటమిలో బీజేపీ కూడా ఉంది కాబట్టి కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి కొంత స్మూత్ గా జరిగేదానికి అవసరం ఉంటుంది. కాబట్టి టీడీపీ వరకు వచ్చేసి అవసరం ఉండదు, కానీ కూటమిలో పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి స్మూత్ గా జరిగేదానికి అవసరం ఉంటుంది. సరే, మీరు ఇటీవల పరిణామాలు చూస్తే కొంత డౌట్ వస్తుంది ఎవరికైనా కానీ. ఎందుకంటే ఈ లోపల లోకేష్ పర్సనల్ గా ప్రైమ్ మినిస్టర్ కలవడము, కేంద్ర మంత్రులను కలవడము, ఆయన ఇప్పుడు ఆస్ట్రేలియాకి పోవడము, కొంత లోకేష్ వచ్చేసి ఒక లీడర్ గా గతానికంటే కొంత ఎస్టాబ్లిష్ అయ్యేది వాస్తవం. గతానికంటే కూడా ఒక దాని తండ్రి చాటు బిడ్డగా ఉండేవాడు కాకుండా ఇప్పుడు కొంత లీడర్ గా, అడ్మినిస్ట్రేటర్ గా కొంత గతానికంటే ఎస్టాబ్లిష్ అయింది వాస్తవం. బట్ ఎలా ఉంటే చూడాలి. ఎందుకంటే న్యాచురల్ గా వచ్చేసి మన ప్రాంతీయ పార్టీల్లో న్యాచురల్ గా వచ్చేసి ఈ యొక్క వారసత్వం అనేది ఉంటుంది కాబట్టి చంద్రబాబుకి ఇప్పటికే ఆయన ఇంకా స్టిల్ యాక్టివ్ గా ఉన్నప్పటికీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టు తన అధికారం ఉన్నప్పుడే కొంత తన కొడుకును చేయాలనే ఉద్దేశం ఉండొచ్చు. కాబట్టి ఆ నేపథ్యంలో కేంద్రంలో కూడా తన మీద ఆధారపడాల్సిన ప్రభుత్వం ఉంది కాబట్టి డెఫినెట్ గా కేంద్రంలో ఆయన ఏదైనా పొజిషన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మోడీకి అవసరమే, ఆయనకు అవసరమే. కాబట్టి ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంత మాత్రం చేత పూర్తిగా కొట్టేయలేం, కానీ ఉంటుందని చెప్పలేము, కొట్టేయలేము. ఛాన్సెస్ ఆర్ దేర్. భవిష్యత్తులో లోకేష్ వచ్చేసి టీడీపీ పార్టీ వరకు నో ప్రాబ్లం, టీడీపీ పార్టీలో లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇంకా ప్రభుత్వ పరంగా, ముఖ్యమంత్రి పరంగా అనేది టీడీపీ సర్కిల్ వరకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇంకా కూటమిలో వచ్చేసి జనసేన, బీజేపీ అన్నప్పుడు జనసేన, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారేమో వచ్చే రాబోయే 15 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అని ఆయన ఒకవైపు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరోవైపు వేగంగా లోకేష్ ఎస్టాబ్లిష్ కావడానికి ముందస్తుగా, ఎందుకంటే తెలంగాణ ఒక ఉదాహరణగా ఏమో భావిస్తున్నట్టు ఒక అనుమానం అయితే ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు అంతకుముందు కేటీఆర్ సీఎం చేయాలని భావించి మరి అది విరమించుకోవడము, అది లేట్ కావడము, అది ఆ పరిస్థితి రాకుండా ముందే చేయాలని ఇది ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ లోకేష్ సీఎం గా అసలు పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడు అన్నిటికంటే ముందు? ఒకవేళ అంగీకరిస్తే పవన్ కళ్యాణ్ అప్పుడు ఏంటి, సెంట్రల్కి వెళ్తాడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు, లోకేష్ కు, లేదా టీడీపీకి, జనసేనకు ఉన్నటువంటి ఇబ్బందులు కాంట్రాస్ట్ ఏమంటే, టీడీపీ ఆర్థిక బలము, అంగబలము, సంస్థాగత బలము, మీడియా బలము చాలా ఎక్కువగా ఉండే పార్టీ అది. టీడీపీకి ఆర్థిక బలము, అంగబలము, సంస్థాగత బలము, మీడియా బలం ప్రధానంగా వచ్చేసి నాకన్నిటికంటే ఫస్ట్ మీడియా బలం, దాని తర్వాతనే ఆర్థిక బలము, అంగబలము, సంస్థాగతము. ఈ రోజు వచ్చేసి రాష్ట్రాన్ని నడిపించేది, నా అభిప్రాయం వచ్చేసి ఈ రోజు మేము ఈ స్థితిలో ఉండేదానికి ప్రధానమైన కారణం మాకు మీడియా లేకపోవడం. ఈరోజు రాష్ట్రాన్ని నడిపించేది నాకు తెలిసి చంద్రబాబు కాదు, జగన్ కాదు, టీడీపీ కాదు, వైకాపా కాదు, ఈ పక్క ఈనాడు, జ్యోతి, ఆ పక్క సాక్షి నడిపిస్తా ఉండేది వచ్చేసి ఈరోజు రాష్ట్ర రాజకీయాన్ని, రాష్ట్రంలో ఉండే మొత్తం ఇష్యూస్ నడిపిస్తా ఉండేది ఒకవైపు ఈనాడు, జ్యోతి, ఇంకొక వైపు సాక్షి. అది కాబట్టి ఇప్పుడు జనసేనకు కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులకు వచ్చేసేదో మితంగా వాళ్ళకు విశాలాంధ్ర సిపిఐకి, ప్రజాశక్తి సిపిఎంకి ఉండి వాళ్ళ వాయిస్ కొంత వినపడతా ఉంది. మా వాయిస్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఎంతవరకు వినిపిస్తుంది?
అది టీడీపీకి అనుకూలంగా ఉన్నంత వరకే పవన్ కళ్యాణ్ వాయిస్ వినిపిస్తుంది ఈనాడు జ్యోతిలో. అది తెలుగుదేశానికి దెబ్బ తగులుతుంది అనుకుంటే పవన్ కళ్యాణ్ వాయిస్ వినపడదు. మా వాయిస్ వచ్చేసి షర్మిల వాయిస్ ఎంతవరకు ఉపయోగపడింది, టీడీపీకి ఉపయోగపడుతుంది, జగన్కు దెబ్బ తగులుతుంది వరకు పవన్ షర్మిలను ఎత్తేసారు పైకి. ఒకసారి వచ్చేసి ఇంకా షర్మిల అవసరం లేదు అనుకున్నప్పుడు వచ్చేసి ఆ షర్మిల కూడా ఇప్పుడు నాదెట్లా జిల్లా ఎడిసినేస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా వాయిస్ వినిపించేది నేను షర్మిల. నా వాయిస్ జిల్లా పరిమితం, జిల్లా ఎడిషన్ చేస్తారు, స్టేట్ ఎడిషన్ రాదు. షర్మిలాది కూడా ఇప్పుడు వచ్చేసి కొంచెం చేస్తారు. గతంలో అదే మ్యాటర్ వచ్చేసి ఫ్రంట్ పేజ్ లో వచ్చేది. కాబట్టి ప్రధానంగా ఈరోజు మీడియా బలం పవన్కు లేదు. కాబట్టి పవన్ వచ్చేసి ఎంతసేపు వచ్చేసి టీడీపీ నుండి బయటికి పోయి బీజేపీ నుండి బయటికి పోతే ఆయనకు మళ్ళా వచ్చేసి 2019 సీట్లు ఆయన కూడా గెలిచేది కష్టం. కాబట్టి అది ఆయనకు వాస్తవం గ్రహించాడు కాబట్టి ఆయన వాస్తవంగా పోతున్నాడు. ఆయన అభిమానులు వాళ్ళు వచ్చేసి దాన్ని వాస్తవాన్ని గ్రహించలేక వాళ్ళు వచ్చేసి ఆయన సీఎం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ ఆయనకు వచ్చేసి నేను సెపరేట్ గా అయితే సీఎం కాలేను, ఈ సీట్లు కూడా రావు, నేను కూడా గెలవలేనేది ఆయనకు పూర్తిగా తెలుసు. కాబట్టి ఆయన వాస్తవ పరిస్థితుల్లో ఉన్నాడు. వాళ్ళ అభిమానులే వచ్చేసి వాస్తవానికి రాలేకున్నారు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నిర్ణయించుకుంటే వచ్చేసి పవన్ కళ్యాణ్ అడ్డుపడేదేం ఉండదు. అడ్డుపడినా కానీ అది అయ్యేదేం కాదు. దానికి ఇంకా అంతో ఇంతో కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి, మోడీ పవర్ఫుల్ PM గా ఉన్నాడు కాబట్టి, వాళ్ళ చేతిలో అనేక వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఆడ భయపడతాడు. కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ చూసి ఆ విధంగా ఏమి ఉండదని నా అభిప్రాయం. అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు అయితే పవన్ కళ్యాణ్ తెలివైన వ్యక్తి, అంటే ఆయన బలం ఏంటి ఆయన తెలుసు కాబట్టి ఏది అడగాలో అక్కడ వరకే పరిమితం అవుతున్నాడు అని నా అభిప్రాయం అదే ఉంది. ఎందుకంటే ఆయన చూశాడు. ఆయన 2014లో పార్టీ పెట్టినా కానీ అప్పుడు కంటెస్ట్ చేయలేదు. తర్వాత 2019లో కంటెస్ట్ చేసి అప్పుడు సిపిఐ, సిపిఎం, బిఎస్పితో పొత్తు పెట్టుకుని ఏమైంది, ఒక సీట్ వచ్చాయి. ఆయన 2 చోట్ల పోటీ, 2 సెట్ల ఆడికి బాగా సామాజిక వర్గం ఎక్కువగా ఉంటే పోటీ చేశాడు. 2 చోట్ల కూడా ఓడిపోయినాడు. కాబట్టి ఆయన ఆ వాస్తవాన్ని గ్రహించే ఆయన వచ్చేసి నేల విడిచి సాము చేయకుండా నేల మీదనే సాము చేస్తున్నాడు. అది ఆయనకు తెలిసి చేస్తున్నాడు. వాళ్ళ మిగతా అభిమానులు వచ్చేసి వాళ్ళ న్యాచురల్ గా వచ్చేసి మా వాడు ముఖ్యమంత్రి అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఊహాలోకంలో విహరిస్తున్నారు. కానీ ఆయన మాత్రం నేల మీదనే సాము చేస్తున్నాడు అని నా అభిప్రాయం. సార్, అయితే ఇంకో విషయం సార్, ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ కాపులు ఎప్పుడైతే ఇది ఉన్నారంటే మొదట ఏమనుకున్నారు, చిరంజీవిని ఖచ్చితంగా మనవాడు ముఖ్యమంత్రి అవుతాడని చిరంజీవి మీద ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవినేమో మీరు కలిపేసుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు బాగా ఫైట్ చేస్తున్నారు, నిలబడుతున్నారు. ఖచ్చితంగా మా మా కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సీఎం అవుతాడనేది అయితే గట్టిగా ఆశ ఉంది కాపు సామాజిక వర్గంలో. అయితే ఎన్నికలు అయిన తర్వాత అప్పటి వరకు, ఎన్నికల ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపించాడు, బాగా ఇది ఉంది, ఆ వర్గంలో మంచి ఆశలు కూడా నింపారు. కానీ ఈ ఏడాది కాలంలో, దాదాపు 16 నెలల కాలంలో మనం చూస్తే పవన్ కళ్యాణ్ లో వాయిస్ బేస్ కానీ తర్వాత ఆకాంక్ష తగ్గింది. తర్వాత కాపు వర్గం ఏదైతే ఆశించిందో దాన్ని నెరవేర్చుకునే దిశ కూడా కనపడట్లేదు. ఆ వర్గాల్లో ఒక అసంతృప్తి కూడా కనపడుతుంది. ఇప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏమంటే కాపుకు రెడ్డికి డిఫరెన్స్ తెలియదు. ఇప్పుడు నా పేరు తులసిరెడ్డి కదా, నా సర్టిఫికేట్ ఏముంటుంది తెలుసా? నేషనాలిటీ ఇండియన్, రిలీజియన్ హిందూ, క్యాస్ట్ ఏముంటుంది అనుకుంటే ఏముంటుంది? క్యాస్ట్ రెడ్డి అని ఉంటుంది కాదు, కాపు. ఓకే, క్యాస్ట్ ఇక్కడ రెడ్డి ఉండదు, కాపు. నా బిడ్డల పేరు మా సర్టిఫికేట్ కూడా కాపు, మా నాన్న సర్టిఫికేట్ కాపు, నా సర్టిఫికేట్ కాపు. కాబట్టి నీలం సంజీవ్ రెడ్డి కాపు, కాసు బ్రహ్మాందరెడ్డి కాపు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాపు, వైఎస్ రాజశేఖర రెడ్డి కాపు, జగన్మోహన్ రెడ్డి కాపు, కిరణ్ కుమార్ రెడ్డి కాపు. కాబట్టి వీళ్ళందరూ ముఖ్యమంత్రి అందరూ కాపులే. వాళ్ళ పేరులో రెడ్డి ఉందేమో కానీ వాళ్ళ క్యాస్ట్ పరంగా వాళ్ళు కాపులు. నేను కాపు. కాబట్టి రెడ్డి అనేది ఒక టైటిల్. దానికి రఘువీరారెడ్డి ఆయన బీసీ యాదవ్, కానీ ఆయన రెడ్డి ఉంటుంది. మా ఊరి పక్కన IIT డెవలప్మెంట్ చోట బలిజ వాళ్ళు పునరీకాచిరెడ్డి, పెద్ద సుబ్బారెడ్డి, చిన్న సుబ్బారెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, చలమారెడ్డి, వాళ్ళు బలిజ అయినా రెడ్డి పెట్టుకుంటారు. అదేవిధంగా మదనపల్లిలో కమ్మ వాళ్ళు రెడ్డి పెట్టుకుంటారు, రెడ్డప్ప రెడ్డి అని చెప్పేసి. కాబట్టి రెడ్డి అనేది టైటిల్ మాత్రమే. కాబట్టి నీలం సంజీవ్ రెడ్డి కానుంటే వీళ్ళందరూ ముఖ్యమంత్రులు కాకునే. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏదో రాష్ట్రానికి ఇంతవరకు కాపులు కాలే,
అనేది కరెక్ట్ కాదు. అయిన వాళ్ళందరూ కాపులే. చాలా మంది ఆల్మోస్ట్ వీళ్ళందరూ కాపులే. కాబట్టి ఇక్కడ నాకు తెలిసి చిరంజీవి, పవన్ కళ్యాణ్ సర్టిఫికేట్‌లో ఏముందో నాకు తెలీదు. వాళ్ళకి మరి కాపు అని ఉందా? లేకుంటే తెల్లగా అని ఉందో నాకు తెలీదు. నేను చూసినా దొరకలే. జనరల్‌గా వచ్చేసి కొందరని చెప్పేసి తెల్లగా అని అన్నారు. నాకు అది కూడా పూర్తిగా తెలియదు. ఒకవేళ కాపు అన్నా గాని వీళ్ళందరూ కాపులే. కాబట్టి ఏదో కాపు ముఖ్యమంత్రులు కాలేదు. ఫస్ట్ టైమ్ చిరంజీవి ముఖ్యమంత్రి అంటున్నాడు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వీళ్ళందరూ కాపులే అయినారు ముఖ్యమంత్రులు. కాబట్టి ఫండమెంటల్‌గా రాష్ట్రంలో చాలా మందికి తెలియని విషయము. ఇది రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రి అందరూ కాపు వీళ్ళందరూ కాపులని తెలియదు. ముందు అది తెలుసుకుంటే ఆ ఫీలింగ్ పోతుంది. అప్పుడు సమస్య లేదు.